మావయ్య మీరు స్టేషన్కి వెళ్ళాలన్నారు. మర్చిపోయానమ్మా, వెళ్ళాలి. ఆ ఇంట్లో పెళ్ళెట్టుకుని పోలీస్ స్టేషన్ కిందకి ఇప్పుడు పెళ్ళోరిని తప్పుడు మనిషి అనుకోరు. తింగిరి బింగిరి పోలీస్ స్టేషన్ కాదురా, రైల్వే స్టేషన్. అక్కడికి మాత్రం ఎందుకు పెళ్లి పనులు ఆపుకు తప్పి. అంటే ఒకడు హైదరాబాద్ నుంచి ఫ్యామిలీతో వస్తున్నాడు, వాడిని రిసీవ్ చేసుకోవాలి. అన్నట్టు వాడు 4 రోజులు ఇక్కడే ఉంటాడు. వాడికి ఏ లోటు లేకుండా నాకు మాట రాకుండా చూసుకోవాలి. అలాగే బాగున్నావా? బాగున్నా. నీకు బియ్యం బస్తాల పెట్టలు ఆడుతా ఉంటా. బాగున్నావని అడుగుతావే. ఎరా ఎలా ఉన్నా? బాగా పొట్టిగా ఉన్నారు. అమ్మగారు నాన్నగారు కులాసాగా ఉన్నారండి. ఆ కులాసమే పైన. ఏంటి అప్పుడు వెళ్ళిపోయారా? ఏంటి అంత తొందర? ఏమో 4 రోజులు ఉండెళ్ళొచ్చుగా. మన అమ్మాయి గారు అండి అచ్చం తమ్మర పోలికేనండి. అది నా కూతురు కాదు, మా ఆవిడ. బాబోయ్, మన ఆవిడ గారు అండి. అబ్బాయి గారి పక్కన అక్కలా ఉంటేనే పుసుక్కులు కూతురని వేసుకున్నాను. సెకండ్ సెటప్, సెకండ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు నీకు ఆ వివరాలని ఎందుకు పెట్టెలు తీసుకోదా? బాబు రాగానే మీకు దండం పెట్టానా? పోయి చూసారా, కంగారులో పుసుక్కును మరిచిపోయాను. దండాలండి బాబు. అక్కడే ఆగిపోయారు. అది అది మెట్లేగా ఎంతవ మెట్లు గుమ్మానికి అడ్డంగా కట్టించి చచ్చాడు. అదంతా బోల్డ్ ఖాళీ స్థలం, అక్కడ కట్టించి సావచ్చుగా. దారికి అడ్డంగా ఇక్కడే కట్టించాలా? ఏదన్నా అందారంటే పెండ పుసుక్కును పీలైపోతాడు. ఏమిటయ్యా నువ్వు మరి ఓవర్ గాను? మెట్లు గుమ్మ ముందు కాక వేరే ఎక్కడ కడతారా? పెళ్ళయ్యాక ఈ మెట్లు తీసి అక్కడ కట్టిస్తా గానీ సామాన్లు తీసుకెళ్లి పైన పెట్టు. అలాగే. అయ్యి బాబోయ్, ఇదొకటి ఎదవ గుమ్మం. ప్రతి దానికి అడ్డే లంకం తిల్లి కట్టాడు, లక్క పెడతాంత గుమ్మం పెట్టాడు. ఎండోయ్ పొట్టి పెండ గారు, లోపలికి వచ్చేటప్పుడు బాగా వంగుని రండే, లేకపోతే గుమ్మం తగిలి బుర్ర బొక్కడిపోద్ది. ఈ పిక్చర్ ఎక్కడ దొరికారా నీకు? చూసుకున్నాడు ఎస్ఆ నో అని చెప్పి ఓడు. మా తమ్ముడు కూడా చూడాలంటాడు. అప్పుడు హీరో సార్ దిగుతారు. ఏమైనా దమ్మాకుందా మనిషికి? నన్నేమన్నానండి, మా అన్ననేమనకండి. హీస్ బంగారం. అయినా ఏదో టెన్షన్లో సెకండ్ ఒపీనియన్ చెప్పమంటే అస్సలు నిన్ను పీకప్ వేసుకి సంపేయాలరా బాయ్. ఇటువంటి సెకండ్ ఒపీనియన్ గాలని నా కారెక్కించుకొనుడే కర్మ కర్మ కర్మ. మీతో రావడం నాకు ఏం సరదాగా లేదండి. నేను దిగిపోతాను. స్టాప్ ద కార్. అయినా అసలు మా అన్నయ్య మీ ఇంట్లో ఎందుకున్నాడు? ఏదైనా హోటల్లో ఉంటే బాగుండేది. ఏదో మొహమాటానికి అడిగితే ఉండిపోయిండు. మేమేం బతిలాడలేదు. నేను దిగిపోతాను ప్లీజ్. కార్ ఆపండి. మా నాన్న సంపేస్తాడు. కైకో వై? అమ్మో, పెళ్ళోళ్ళని ఇన్సల్ట్ చేయడమే. దిగొచ్చిండ్రు కదా. నేను ఆటోలో మిమ్మల్ని ఫాలో అవుతాను. మీ నాన్నకేం చెప్పండి. ప్లీజ్ స్టాప్ ద కార్. సీరియస్లీ స్టాప్ ద కార్. ఓకే? ఈ సాకు చెప్పి నచ్చలేదని చెప్తారా? పెళ్లి చూపులనే మాకు మజా కాదండి. హే, నేను రావడం కూడా ఒప్పుకుందంటే మీ అక్కకు మా అన్న ఎంత బాగా నచ్చాడేమో. ఎట్లీస్ట్ రెస్పెక్ట్ దాట్ నో. హే, యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచించారండి. ట్రై దట్. ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. నీ చిలక బాగుందే. ఇది చిలక కాదండి, మకావ్. అవునా? యా. ఇప్పుడు మనం దీన్ని మకా ఉంటాం, దీన్ని తెలుసా? తెలీదు. అదే ప్రాబ్లము. మనం చేపల్ని చేపలు అంటాం, చేపలకి తెలీదు. గాడిదల్ని గాడిదలు అంటాం, గాడిదలకి తెలీదు. నిజమే. పేరంటే? సాన్వి. దాని పేరు కాదు, నీ పేరు. నా పేరే. మరి దీని పేరేంటో? అది కాదు, వాడి పేరు బాబీ. వాడా? యా. ఇప్పుడు నాకు డౌట్, ఇది ఆడదామా కదా అని ఎలా తెలుస్తుంది? మన మనుషుల్లా కాదండి, డిఎన్ఏ టెస్ట్ చేస్తే తెలుస్తుంది మేలా ఫీమేలా అని. డిఎన్ఏ టెస్ట్ చేస్తే మనకి తెలుస్తుంది, మరి ఆటకెళ్ళే తెలుస్తుంది. అవి నేచురల్ గా గుర్తు పెట్టేసుకుంటాయి. చూసుకోగానే ఆటోమేటిక్ గా ఫీలింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఫీమేల్ ని చూడగానే మేల్ వచ్చేస్తుంది. మనలాగే అన్నమాట. అవును. బాగుంది బాగుంది. నీకే చేప కావాలి? దేనికి? కాల్చుకో తింటానికి. ఐ హేట్ కిల్లింగ్ ఫిష్. చికెను? నో. మటను? నో. మరి ఏం తింటావు? పప్పు, నెయ్యి, ఆహా, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. అబ్బా, మరి అప్పడాలు వద్దా? అవి లేకపోతే ఇవేవి తినకూడదు. నేను తిన్నా. నో. ఆ పిల్లని సైజ్ ఎంత అని అడుగుతాడు. నిన్న షేక్ హ్యాండ్ ఇచ్చిన చేత్తో చెంపచెళ్ళమనిపిస్తుంది. నమస్కారం అండి. హాయ్. హలో, టైం ఎంత అయిందండి? 4:45. వచ్చిన పని అయిపోయింది, వస్తానండి. మరేం లేదండి, వాళ్ళు మీ చేతి సైజ్ ఎంతో కనుక్కోమన్నారు, చూపించేసానండి. రాము, సెలక్షన్ కుదరట్లేదు. నా చేతులకి ఏ గాజులు బాగుంటాయి చెప్పవా? మీరు రేగు పనిలో ఉంటారు కదండి, మీకు
ఈ గులాబీ రంగు గాజులు చాలా బాగుంటాయండి. అయితే మీరే తొడగండి. ఎలా ఉన్నాయి? బాగున్నాయండి. చాలా బాగున్నాయని మా డాడీ మెచ్చుకున్నారు. మీరేమంటారో వినాలని మీకు చూపించాను. బాగున్నాయని చెప్పాను కదండి, వస్తానండి. ఈ గాజులు మీ అమ్మాయి గారు వేసుకుంటే ఎలా ఉంటుంది? గాజులకే అందం వస్తుందండి. అబ్బా, మీ అమ్మాయి గారి గురించి మీరు మాట్లాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. మరి అదేనండి అమ్మాయి గారి గొప్పతనం. అవును, మీ అమ్మాయి గారు చెప్పినట్లు మీరు గొప్పవాడిని అవుతానన్నారు కదా. ఆయ్, గొప్పవాడంటే ఏమవుదామని? గొప్పోండంటేనండి అమ్మాయి గారికి నచ్చేంత గొప్పోండి అవుతానండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసావు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంటుందో. ఎలా ఉండడం ఏంటండి, బంగారు బొమ్మలా ఉంటుంది. నా అంత అందంగా ఉంటుందంట. ఎలా ఉండడం ఏంటండి, బంగారు బొమ్మలా ఉంటుంది. ఒకరితో మా అమ్మాయి గారు పోలికేంటండి, ఆ అందమే వేరు, ఆ స్టైలే వేరు. ఎంతైనా అమ్మాయి గారేనండి. వస్తానండి. ఇంకా బెల్ కొట్టలేదు గాని ఒక మాట అడగనా? ఇప్పటికే చాలా అడిగారు. క్వశ్చన్ పేపర్ లో కూడా ఇన్ని ప్రశ్నలు అడగరండి. ఆఖరి క్వశ్చన్ అడుగుతున్నాను అనుకో. సడన్ గా మీ అమ్మాయి గారు ఇప్పుడు నీకు కనిపిస్తే ఏం చేస్తావు? ఎలా వస్తారండి? అందులోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో. నువ్వేమైనా అవినాష్ శ్రీవా ఆర్తి అగర్వాల్వా గుడ్లా బిగించోడానికి? ఈ మధ్య నీ కళ్ళు కనపట్టలేదురా. ఎవడ కళ్ళాడు కనపడవు, అద్దంలో చూసుకోవాలి. కళ్ళజోడు బాగుంది, ఎక్కడదని అడిగావా? అడ్డే కళ్ళజోడు భలే ఉందిరా, ఎక్కడిది? అప్ప తూర్పుల్లెంకమ్మ మొగుడు దగ్గర లాక్కున్నాను. మనకు 16 ముప్పావుల బాటాడు. నీ దగ్గర అప్పడాల్సిన దరిద్రం అడిగింది కట్టిందిరా. అప్పు కాదా, 67 బిందెలు బాకీ ఎట్టాడు. డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు. ఆ మాట అన్నాను అంతసేపు ఎందుకు కట్టిందిరా? ఏమో మరి ఎతవకి. దాంతో బాగా కోపం వచ్చేసి నీ దిక్కున్న చోట చెప్పుకోనేదో అళ్ళాక్కున్నా. ఎండలో నడిచి కాళ్ళు బొబ్బలెక్కిపోతున్నాయి. ఇది ఎట్టుకుంటే కథ చల్లగా ఉంటదని. ఓహో, కాళ్ళు కాళ్ళైతే కళ్ళకు జోడెట్టుకోవాలన్నమాట. మరే బాగా సూట్ అయిందా నాకు? బాగా నువ్వు కళ్ళజోడెట్టడం చూసి ఇంకో 7 తరాల వరకు మన ఊర్లో ఎవడ కళ్ళజోడెట్టడా? గడ్డి మన లెవెల్. అయ్యి బాబాయ్ బాగా సేకటడిపోయింది.